ఒకప్పుడు డబ్బులు లేనోడు మిల్లెట్స్ తినేటోడు, ఇప్పుడు డబ్బులు ఉన్నోడు కావాలని మరి మిల్లెట్స్ తింటుండు. అసలు యాక్చువల్గా ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అప్పటికి ఇప్పటికీ అంటే, ఐసీఎంఆర్ రిపోర్ట్ ఇచ్చింది ఏంటి అంటే, తెలంగాణలో ఒక మీల్లో 70% ఆఫ్ కార్బోహైడ్రేట్సే తీసుకుంటాను ప్రతి ఒక్కరు కూడా, మ్యాక్సిమం. అది కూడా రైస్. ఇక మనకు ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ రావంటే ఎందుకు రాదు? ఫ్యూచర్లో పోను ఏమవుతుంది అంటే ఎక్కువ పేషెన్స్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనుకొని సేవింగ్స్ చేస్తున్నారో అవన్నీ కూడా హాస్పిటల్కి ఖర్చు పెట్టే సిచ్యువేషన్ తొందరలోనే వస్తుంది అనమాట. సో మీరు ఇది కూడా, ఈ హెల్త్ అనే కాన్సెప్ట్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగే తీసుకొని దీనికి కూడా కొంత ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్డ్ డైట్ అనేది అలవాటు చేసుకోండి. మీరు ఒకరికి డబ్బులు పెట్టుడు ఇష్టం లేదు, హాస్పిటల్స్కి ఖర్చు పెట్టుడు ఇష్టం లేదు అని అనుకుంటే, సంవత్సరాల తరబడి బెడ్ మీద పడుకోవడం ఇష్టం లేదు అనుకుంటే, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇప్పటి నుంచెల్లే మీరు అలవాటు చేసుకోండి, మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఓకేనా? ఎప్పటి నుంచెల్లో డయాబెటీస్కి క్యాపిటల్గా ఉంది ఇండియా, అండ్ మన తెలంగాణ కూడా కాబోతుందేమో. సో మన ఫ్యూచర్లో అలా కావద్దు. మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో అదంతా కూడా వేస్ట్ అవుద్ది, సీరియస్లీ వేస్ట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ థింగ్ ప్రియారిటీ గోస్ టు హెల్త్ ఇవ్వండి, ఆ తర్వాత మిగతా అవన్నీ కూడా. థ్యాంక్ యూ.